హలో, వెల్కమ్ టు ఇండియన్ రిపబ్లిక్ టీవీ. నా పేరు సకీర్. విజయశాంతి బహుశా ఈ పేరు తెలియని వాళ్ళైతే ఎవరు లేరు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో. ఆమె సినీ నటిగా, సినీ హీరోయిన్గా చాలా పాపులర్. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నట్టుగా మనకు కనబడుతోంది. అంటే చేతులు కాల్చుకున్నట్టుగా అనే సెన్స్ ఏంటంటే ఆమె రాజకీయాల్లో ఎందుకో క్లిక్ కాలేకపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, ఆమె చాలా ఫ్రీక్వెంట్గా పార్టీలు మారుతూ ఉన్న కారణం ఒకటి కావచ్చు, లేదా ఆమెకంటూ ఒక కన్సిస్టెంట్గా ఒక రాజకీయ విధానాలు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకు కట్టుబడి ఆ పార్టీ నాయకుల కనుసనల్లో పనిచేసే పద్ధతి, ఇవన్నీ లేకపోవడం కూడా ఆమెకు సంబంధించిన మైనస్గా మనం భావించాలి. ఇప్పుడు విజయశాంతి బీజేపీలో పనిచేశారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎంపీగా పనిచేశారు, తర్వాత కాంగ్రెస్లో 2023లో చేరారు. మునుగోడు పెన్నిక బహుశా ఆ టైంలో అనుకుంటాను కాంగ్రెస్లో చేరారు. అయితే ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే, డిసెంబర్ 12వ తేదీన మనం మాట్లాడుకుంటున్నాం. ఈ డిసెంబర్ 12వ తేదీ నాటికి ఉన్న పరిస్థితి ఏంటంటే, విజయశాంతి కాంగ్రెస్ పార్టీని మర్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను మర్చిపోయారు. అసలు ఆమె ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదా అనేది ఒక యాంగిల్ అయితే, పదవులు ఉన్నా లేకపోయినా కాన్స్టెంట్గా ప్రజలతో ఉండడం, ప్రజల సమస్యలపైన తరచూ మాట్లాడడం, విలేకరుల సమావేశాలు కావచ్చు, లేకుంటే ప్రజల్లోకి వెళ్ళి ఏదైనా సమావేశాలు నిర్వహించి మాట్లాడడం కావచ్చు, ఈ ఈ ఈ రకమైన ధోరణి లేకపోతే, అంటే ప్రజలతో డిస్కనెక్ట్ అయితే సహజంగానే ఇక వాళ్ళ రాజకీయ కెరీర్, పొలిటికల్ కెరీర్ అనేది ముగిసిపోయినట్టుగా భావించాలి. విజయశాంతి పొలిటికల్ కెరీర్ కూడా ముగిసిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ ఆమె మర్చిపోయింది, పోయి నన్ను ఎందుకు గుర్తించట్లేదు అని ఆమె ప్రోయాక్టివ్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే అది కూడా మనకు కనిపించట్లేదు. అందువల్ల ఏంటంటే, ఒకటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీకి ఉండే ఇబ్బందులు, సమస్యలు, సరే ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల అనుకూలంగానో, లేకుంటే పోనీ ఆమెకు నచ్చని అంశాలు ఏమైనా ఉంటే వాటికి వ్యతిరేకంగానో మాట్లాడవలసిన అవసరం అయితే అటువంటి, అంటే మాజీ ఎంపీ అయిన విజయశాంతికి ఉంది. కానీ విజయశాంతి వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మీడియాకు దూరంగా ఉంటున్నారు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు, ఓవరాల్గా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కనుక ఇక ఆమెను రాజకీయాల్లో ఆమె ఎక్కడ అని మాట్లాడే పరిస్థితి ఏమి కనిపించట్లేదు. సో కొంతకాలం తర్వాత విజయశాంతి పేరును రాజకీయాల్లో ఎవరు మాట్లాడుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఆమె పొలిటికల్ కెరీర్ కూడా ముగిసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఆమె తిరిగి యాక్టివ్, అంటే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలి అంటే, ఆమె ఉన్న పార్టీలో ఆమె స్వయంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, లేదా పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని వాళ్ళను కలిసి తనకేదైనా ప్రాధాన్యం ఉన్న పదవిని ఇవ్వాలని కోరాలి, అడగాలి. ఆ మేరకు వాళ్ళు కన్విన్స్ అయ్యి ఒకవేళ ఆమెకైనా బాధ్యత అప్పచెప్పితే ఆ పని చేయాలి. ఇప్పుడు ఆమె అటువంటి పనులు ఏవి చేస్తున్నట్టుగా కనిపించడం లేదు, లేదా భవిష్యత్తులో ఆమె కాంగ్రెస్లో యాక్టివ్ అవుతారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడుకోవడం లేదు. అందువల్ల నేను మళ్ళీ చెప్పదలుచుకుని ఏంటంటే, విజయశాంతి ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, అంటే రాజకీయాల్లో ఆమె పొలిటికల్ కెరీర్ మాత్రం ముగిసినట్లుగానే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.